ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇది జోక్ అనిపించవచ్చు అందరికీ, కానీ చాలా ఇంపార్టెంట్. సర్పంచ్ ఎన్నికల్లో కోతుల పంచాది. ఎందుకంటే ఇప్పుడు ఊర్లలో కోతుల బెడద విపరీతం అయిపోయింది. సో ఎవరైతే ఆ కోతుల పంచాయతీ తేలుస్తారో వాళ్ళకే సర్పంచ్ పదవి కట్టడం కూడా కనబడుతుంది. ఎందుకంటే ఆ ఊర్లలో గూన పెంకులు ఇల్లు ఉంటాయి, లేదంటే రేకులు ఇల్లు ఉంటాయి, సిమెంట్ రేకుల ఇల్లు ఉంటాయి చాలా వరకు. సో ఆ రేకుల దగ్గర పోయి ఇట్లా ఎగరడము, లేకపోతే ఆ పెంకల దగ్గర పోయి గుణ పెంకుల దగ్గర పోయి ఎగరడము చేయడం వల్ల ఇల్లులన్నీ కూడా డ్యామేజ్ అవుతా ఉన్నాయి. కోతులు విపరీతమైనటువంటి కొన్ని కరుస్తూ ఉన్నాయి, దాడులు చేస్తూ ఉన్నాయి. సో ఈ కోణంలో కోతుల బెడద వల్ల ఈరోజు ఊర్లలో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో ఈరోజు ఇది సర్పంచ్లకు ఒక మంచి ప్రజలకు ఒక మంచి అవకాశంగా ఉంది, సర్పంచ్లకు కూడా ఒక సవాల్గా మారింది. సో ఎవరైతే కోతుల బెడదను పట్టి బయటకు పంపిస్తారో వాళ్ళ కోసమే వాళ్ళని సర్పంచ్ ఎంపిక చేస్తామని, అంటే డెవలప్మెంట్ లేదు, ఓన్లీ కోతుల పంచాయతీలకు సర్పంచ్ పదవి ఇస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఎన్నికల ఎజెండాగా మారిన మంకీ సమస్య, వాటి బెడద నివారిస్తేనే ఓట్లు వేస్తామంటున్నటువంటి జనం. ఇప్పటికే పలు గ్రామాల్లో తీర్మానాలు, గతంలో కోతులను పట్టిస్తామని హామీలు ఇచ్చి సర్పంచ్గా గెలిచిన కొందరు ఈసారి కూడా అలాంటి ముందస్తు హామీలు ఇస్తున్నటువంటి ఆశావాహులు. కోతులను పట్టించే పనిలో ఇప్పటికే పలువురు బిజీ. కోతులు తరిమినందుకు సర్పంచ్ పదవి. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో గతంలో కోతుల బెడద ఎక్కువగా ఉండేది. దీంతో గ్రామానికి చెందినటువంటి ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ దూడల సంపత్ కోతుల బెడద తీర్చేందుకు ఆలోచన చేశాడు. గతంలో ఆయన కళాకారులతో రోజుకు ఒక వేషం వేసుకొని కోతులను తరపడం ప్రారంభించాడు. గ్రామంలో దాదాపు 1,00,000 వరకు విరాళాలు సేకరించి ఏపీ నుంచి కోతులను పట్టి వాళ్ళను రప్పించాడు. వారం పాటు వారికి ఇక్కడే మకాం ఏర్పాటు చేయించి కోతులు పట్టుకుని అటవీ ప్రాంతం తరలించేలా కృషి చేశాడు. కోతుల బెడద తీర్చడంతో 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో సంపత్ భార్య ప్రమిళ సర్పంచ్గా భారీ మెజార్టీతో గ్రామస్తులు గెలిపించారు. సో ఎవరైతే సర్పంచ్ల ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతున్నారో ఆ ఊర్లలో కోతుల బెడద ఉందనుకుంటే మాత్రం అది ప్రధానమైనటువంటి ఎజెండాగా ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో మంకీ సమస్యను ఎవరైతే తీరుస్తారో వాళ్ళనే సర్పంచ్లుగా ఎన్నుకోవడానికి ప్రజలు కూడా సిద్ధమవుతున్నారు. సో ఇప్పుడు దాదాపు ఇంకో 10-15 రోజులు ఉంది కాబట్టి కోతుల బెడదను ఎవరైతే తీరుస్తారో వాళ్లకు ప్రజలు కొంత సానుభూతితో ఓట్లేసడానికి స్కోప్ కనబడతా ఉంది. చూద్దాం ఏమైతుందో.